శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో 18వ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగ మార్గంలో సహాయ చర్యల తీరు ఎలా ఉంది? రోబోల్ని ఎలా వినియోగించబోతున్నారు? 7గురి జాడ కనిపెట్టడంలో పురోగతి ఏమైనా ఉందా అనే అంశాలను రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాంతీయ అధికారి హరినాథ్ రెడ్డి ఈటీవీతో పంచుకున్నారు. ఆయనతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. శ్రీశైలం సొరంగం మార్గంలో చిక్కుకున్నటువంటి 7గురిని రక్షించడానికి 18వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సహాయ చర్యలు సొరంగంలో ఏ విధంగా కొనసాగుతాయి, అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను కనిపెట్టడానికి కార్మికులు ఏ విధంగా శ్రమిస్తున్నారు, సొరంగం లోపల వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఏమేం పనులు చేస్తారు, సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, ఒక షిఫ్ట్లో ఉదయం పోయినటువంటి కార్మికులు సుమారు 12 గంటల తర్వాత సొరంగం బయట నుంచి తిరిగి వస్తారు. సో ఆ 12 గంటల పాటు వాళ్ళు ఎలాంటి పరిస్థితులను అక్కడ ఎదుర్కొంటారు, టన్నల్ లోపల ఉన్నటువంటి శిథిలాలను బయటికి తీసుకురావడానికి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఈ వివరాలన్నీ మనకు తెలపడానికి మనం ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించిన సొరంగ మార్గంలోకి మనం వెళ్తున్నాం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి దాదాపు దగ్గరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అక్కడ దృశ్యాలను మీకు ఈటీవీ వివరించడానికి ఈ వీడియో ద్వారా మీకు ప్రయత్నిస్తోంది. థ్యాంక్ యూ. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 18వ రోజు. అయితే 18 రోజులుగా శ్రమించిన ఒక్కరి మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. మిగతా 7గురి కోసం అన్వేషణ అనేది కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు మనకు ఈ అన్వేషణ కోసం ఎందుకు పడుతుంది, ఇంత సమయం ఎందుకు పడుతుంది, సొరంగం లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనతో పాటు చెప్పడానికి విపత్తు నిర్వహణ సంస్థకు సంబంధించి ప్రాంతీయ అధికారి మనతో పాటు ఉన్నారు. ఆయన అసలు సొరంగంలో ఏం జరుగుతుంది అనేది మనతో పాటు వివరిస్తారు. సార్ నమస్తే. సో మనం సొరంగంలోకి వెళ్తున్నాం సార్. 18 రోజులుగా కొనసాగుతున్నాయి చర్యలు. కార్మికులు ఎలాంటి పరిస్థితులలో సొరంగంలో పనిచేస్తున్నారు? ఇప్పుడు మనకి లోపల రెస్క్యూ ఆపరేషన్స్లో ఉన్న వాళ్ళు మనకి అన్ని ఏజెన్సీస్ నుంచి పనిచేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, ఆర్మీ అండ్ ఆల్సో సింగరేణి కాలరీస్ నుంచి. సో అందరూ కూడా మనకి డైలీ 3 షిఫ్ట్లలో లోపలికి వెళ్తారు. 3 షిఫ్ట్లు పనిచేసి బయటకు వస్తుంటారు. లోపల సిచ్యువేషన్స్ అంటే మీకు కంటిన్యూస్గా మనకి బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ అనేది మెకానికల్గా లోపలికి ఫ్రెష్ ఎయిర్ని పంప్ చేస్తున్నారు. అండ్ లోపల షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఫుడ్ సప్లైస్ కానీ కంటిన్యూస్గా మనకి లోకల్లో అందిస్తూనే ఉన్నారు. లోపల యాజ్ సచ్ మనకి లోపల రెస్క్యూ ఆపరేషన్స్ టేకప్ చేయడానికి సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. మరి ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. సో లోపల ఆక్సిజన్ అనేది అక్కడి వరకు లేదు, అంటే మనం కొత్త దూరం వరకు చేస్తున్నాం, ఎండ్ పాయింట్ వరకు ఆక్సిజన్ అవైలబుల్ ఉందా? ఇప్పుడు చాలామంది అక్కడ పనిచేస్తున్నారు, ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. సో దీంతోపాటు లోకోమోటివ్ వెహికల్స్ కూడా పనిచేస్తున్నాయి, గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లు కూడా పనిచేస్తున్నాయి. సో ఈ పరిస్థితులను ఎట్లా అధిగమిస్తున్నారు? మనకి ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ అనేది ఫస్ట్ మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు అంటే ఫిబ్రవరి 22వ తారీఖు నాడు మీరు గమనిస్తే మనకి కన్వేయర్ బెల్ట్ కానీ ఫ్రెష్ ఎయిర్ మనం ఏదైతే మెకానికల్ మీన్స్ ద్వారా ఫ్రెష్ ఎయిర్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నామో అవి కానీ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. కానీ అవన్నీ కూడా రిస్టోరేషన్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు లాస్ట్ పాయింట్లో మనం డిగ్గింగ్ చేసే పాయింట్ వరకు కూడా ఫ్రెష్ ఎయిర్ సప్లై ఉంది మనకి. సో మనకి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కట్టర్స్ కూడా మనం వాడుతున్నవన్నీ హైడ్రాలిక్ కట్టర్స్ లేదా బ్యాటరీ ఆపరేటెడ్, కొన్ని ప్లాస్మా కట్టింగ్ కానీ మీరు చెప్పినట్టు అల్ట్రాథర్మిక్ కట్టింగ్ మెషిన్స్ కానీ వాటి స్మోక్ మనకు వస్తుంది కట్ చేసేటప్పుడు. బట్ అదర్వైజ్ మనకి లోపల 9.2 మీటర్స్ డయా ఫినిష్ డయా ఉంది, అంటే అంత స్పేస్ ఉంది మనకి ఫ్రెష్ ఎయిర్ ఇన్లెట్ పంప్ అవుతుంది. కాబట్టి కట్టింగ్ మెషిన్స్ వల్ల మనకి వస్తున్న కొంచెం స్మోక్ వల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో మనకు టన్నల్ బోరింగ్ మిషన్ అనేది మనకు అడ్డుగా మారింది. సో ఎంతవరకు కత్తిరింపు అనేది అది కంప్లీట్ అయింది, ఇంకా ఎంత చేయాల్సి ఉంది? మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దాని ఎండ్ పార్ట్ మనకి కనిపిస్తుంది. ఆ ఎండ్ పార్ట్ దగ్గర బోరింగ్ మెషిన్ మీద ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఈ ఇంపాక్ట్ వల్ల ఏదైతే ఇన్సిడెంట్ మనకు అయ్యిందో ఫిబ్రవరి 22 నాడు, ఆ ఇన్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ వల్ల బోరింగ్ మెషిన్ పైన భాగాలు కూడా బ్యాక్ సైడ్కి కొట్టుకొని వచ్చి
మనం లోపలికి వెళ్ళగానే కనిపించే దగ్గర అన్ని ర్యాండమ్గా వచ్చేసి కంప్లీట్ మెటల్ పార్ట్స్ అన్నీ ఇరుక్కున్నాయి అక్కడ. సో ఆ మెటల్ పార్ట్స్ చాలా వరకు కట్టింగ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎంత కట్టింగ్ అయ్యిందంటే మనకి ఇప్పుడు ఎక్స్కవేటర్లు కూడా మనకి లోపలికి వెళ్ళగలుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఎక్స్కవేటర్లు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే చాలా హెవీ మెటల్ పార్ట్స్ అన్నీ అడ్డం ఉన్నాయి. సో కట్టింగ్ చాలా వరకు ప్రోగ్రెస్ అయ్యింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్ కూడా కట్టింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఇప్పుడు తవ్వకాలు కొనసాగుతున్నాయి లోపల, అంటే డర్బీస్ని బయటికి తీసుకురావడానికి. సో ఏంటి పరిస్థితి, మట్టి ఎలా ఉంది, లోహం దాంట్లో చిక్కుకొని పోయింది అంటున్నారు. ఏంటి తవ్వకానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? మనకి మీరు గమనిస్తే ఇది కేవలం మనకి రబ్బులు లేదా మట్టి కాదు, మనకి అందులో బోరింగ్ మెషిన్ ఉంది. బోరింగ్ మెషిన్ మీద మట్టి అండ్ రాళ్ళు ఇవన్నీ కూడా కూరుకుపోయాయి. సో మనం ఎక్స్కవేట్ చేయాలంటే ప్రతి చోట మీకు చాలా హెవీ కేబుల్స్ అడ్డం వస్తాయి, లేదంటే మెటల్ పార్ట్స్ అడ్డం వస్తాయి బోరింగ్ మెషిన్వి. అండ్ మనకి లోపల హెవీ మెషినరీ తోటి మనం డిగ్గింగ్ చేసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్లు ఫస్ట్ ఎక్స్కవేటర్లు లోపలికి వెళ్ళడానికే చాలా అడ్డాలు ఉండే ఇన్ని రోజులు మెటల్ పార్ట్స్. అండ్ లోపలికి వెళ్ళాక కూడా మనము స్ట్రక్చర్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా ఇప్పుడు హెవీ మెషినరీ జేసీబీలు కానీ ఎక్స్కవేటర్లు కానీ అటు ఇటు రొటేట్ అయ్యేటప్పుడు రింగ్స్ని కొట్టినా కానీ అవన్నీ కొలాప్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి లోపల చాలా వరకు మాన్యువల్ డిగ్గింగే నడుస్తుంది, ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి లోపల చాలా వరకు మనకి మాన్యువల్ డిగ్గింగే ఉంది అవకాశం. అందువల్ల మనకి ఆపరేషన్స్ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. బట్ లోపల ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే అదే సేఫెస్ట్ వే. సో వాటర్ కూడా ప్రధానమైనటువంటి సమస్య, నీటి ఊట ఒక్క వస్తుంది. సో పంపింగ్ స్టేషన్లు 2 ఉన్నాయి. దీంతోపాటు అదనంగా ఎక్కడెక్కడ పంపులు ఏర్పాటు చేశారు, ఎన్ని పంపులు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఎంటైర్ ఇక్కడ ప్రాజెక్ట్లో మనం లాస్ట్ పాయింట్కి వెళ్ళే వరకు 5 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి వీళ్ళవి. PS1, PS2, PS3, 4 and 5. మనకి లాస్ట్ లోకో ఆగే పాయింట్లో పంపింగ్ స్టేషన్ 5 ఉంటుంది. సో ఈ లోపల ఊరే నీళ్లు ఏవైతే ఉన్నాయో మనకి ఫస్ట్ పంపింగ్ స్టేషన్ 5లో పడతాయి వాటర్. పంపింగ్ స్టేషన్ 5 నుంచి 4కి పంప్ చేస్తారు. 4 నుంచి మళ్ళీ మోటార్స్ తోటి 3కి అట్లా కంప్లీట్ బయటికి పంప్ చేస్తారు. సో ఈ లోపల ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా వీళ్ళకి ప్రాజెక్ట్లో వీళ్ళకి ఎప్పుడైతే సీపేజ్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డీవాటరింగ్ అనేది ప్రతిరోజు నడుస్తూనే ఉంది. అది ఒక రెగ్యులర్ ప్రక్రియ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. దాంతోపాటు మనకి అడిషనల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడైతే డిగ్గింగ్ చేస్తున్నామో, మనం డిగ్గింగ్ చేసే దగ్గర మనం ఒక 2 ఫీట్లు 3 ఫీట్లు డిగ్గింగ్ అయిపోగానే మనకి వాటర్ ఊరుతూ ఉంటుంది దాంట్లోకి. వాటికి మనం అడిషనల్ డీవాటరింగ్ పంప్స్ తీసుకొచ్చాం. సో మనం ఎలక్ట్రికల్వి, పెట్రోల్వి, డీజిల్వి అట్లీస్ట్ ఒక 20 ఎక్స్ట్రా పంపులు డీవాటరింగ్ కోసం మనం కూడా అరేంజ్ చేశాం. సో అవన్నీ కూడా అవసరాన్ని బట్టి మనం ఎక్కడైతే డిగ్గింగ్ చేస్తున్నామో అవసరాన్ని బట్టి అక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ మృతదేహాల గుర్తింపు కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు 2 పాయింట్లలో చదువుతున్నారు కదా. సో ఒక పాయింట్ దగ్గర మనకి మృతదేహాలు బయటపడ్డాయి. సో ఇంకా ఎక్కడెక్కడ అన్వేషణ సాగుతుంది? ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఇప్పుడు క్యాడవర్ డాగ్స్ కూడా ఉన్నాయి. మనం కేరళ నుంచి పిలిపించాము క్యాడవర్ డాగ్స్. అవేంటంటే కింద బరీ అయిపోయిన డెడ్ బాడీస్ని గుర్తిస్తాయి అన్నమాట. వాటికి క్యాపబిలిటీ ఉంది. సో బట్ మనకి ఇక్కడ డెబ్రీ మీరు చూసినట్లయితే 7 మీటర్లు 8 మీటర్ల డెబ్రీ ఉంది కింద. అంత డెప్త్కి అవి సెన్స్ అనేది అంత ఈజీగా అవ్వదు. కాబట్టి మనము కొద్ది వరకు డిగ్గింగ్ అయ్యాక మనం వాటిని లోపలికి పంపిస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే మనది డిగ్గింగ్ అవుతూనే ఉంది. ప్యారలల్గా క్యాడవర్ డాగ్స్ని కూడా లోపలికి తీసుకొస్తున్నాము. సో అవి మళ్ళీ మనకి కొత్త పాయింట్స్ చూపించే అవకాశం ఉంటుంది అట్లా. సో రోబోలను కూడా వినియోగిస్తున్నారు. సో రోబోలు వెళ్ళినాయని చెప్పారు. సో ఏంటి అసలు ఏం చేస్తుంది రోబోటిక్స్ బృందం? ఈ రోబోలు ఈ మధ్య నార్త్ ఇండియాలో తర్వాత ఇక్కడ ప్రయాగ్రాజ్ దగ్గర కూడా యూజ్ చేశారు. ఈ రోబోస్ ఏంటంటే మనం ఏదైతే మాన్యువల్గా డిగ్గింగ్ చేస్తున్నామో లోపల సిల్ట్, ఈ రోబోస్ మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా అవి సక్ చేస్తాయి. మనకి ఏదైతే సిల్ట్ మనం షవల్స్ తోటి మాన్యువల్గా డిగ్గింగ్ చేస్తున్నామో అవి ఆటోమేటిక్గా సక్ చేస్తాయి. సో దట్ మనం మాన్యువల్గా చేస్తున్న వర్క్కి స్పీడ్ యాడ్ అవుతుంది వాటి వల్ల. సో అందుకోసం ఇవాళ నుంచి రోబోలు ఇండక్ట్ చేస్తున్నాం. సో మిగిలిన 7 జాడ ఏమైనా సిగ్నల్స్ ఏమైనా తెలిసినాయా? అంటే ఎక్కడైనా ఉంది అని ఏమైనా తెలిసినాయా? మనం ఇప్పుడు డిగ్ చేస్తున్న పాయింట్స్ దగ్గర మనకి స్మెల్ అయితే వస్తూనే ఉంది. బట్ మనం ఇందాక అనుకున్నట్లు మనకి డెబ్రీ అనేది ఆల్మోస్ట్ 7 నుంచి 8 మీటర్ల డీప్ ఉన్న ఏరియాస్ అవి. అండ్ అక్కడ కూడా ఓన్లీ డెబ్రీ కాదు, మళ్ళీ బోరింగ్ మెషిన్ మెటల్ పార్ట్స్ చాలా ఉంటాయి.
సో వాటన్నిటిని కట్ చేసుకుంటూ మనము డిగ్గింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. బట్ ప్రాబబ్లీ మనకి ఈ విధంగా పోతే ఇంకొన్ని బాడీస్ కూడా ఖచ్చితంగా లభ్యమవుతుంది. సో ఇంకా అంటే ఎన్ని రోజులు పడుతుందని మీరు మామూలుగా అంచనా వేస్తారు? ఒక అంచనా ఏంటి? అది మనము కట్టింగ్ కావచ్చు, తర్వాత ఎక్స్కవేషన్ కావచ్చు, ఆ ప్రోగ్రెస్ని బట్టి మనం చెప్పగలుగుతాము. అండ్ ఈ డాగ్స్ కూడా మనకి ఏవైతే క్యాడవార్ డాగ్స్ ఉన్నాయో వాటి హెల్ప్ తోటి అండ్ ఎన్జీఆర్ఐ వల్ల గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ప్రొఫైల్స్ తోటి ఈ ఎప్పటికప్పుడు ఫాస్ట్గానే అవుతుంది, ఎగ్జాక్ట్గా చెప్పలేదు. ఇదే ఆఫీసర్ చెప్తున్నటువంటి వివరాలు. కొద్ది రోజులు అంటే ఎంత సమయం పట్టేది అనేది తెలియకపోవచ్చు, కానీ మొత్తానికైతే సహాయ చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం సొరంగంలోకి ఎంటర్ అవుతున్నాం. మొత్తం 14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఇది. ఈ సొరంగ మార్గంలో మనం ప్రస్తుతం లోకో ట్రైన్లో ప్రయాణిస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఆగేది పంపింగ్ స్టేషన్, అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ పైన చూడొచ్చు, మనం మోటార్స్ చూడొచ్చు. ఈ మోటార్స్ ద్వారా పంపింగ్ చేస్తారు. ఇది పంపింగ్ స్టేషన్ అంటారు. అంటే లోపల వచ్చినటువంటి వాటర్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పంపుల ద్వారా బయటికి పంపు చేయడం జరుగుతుంది. ఈ సొరంగ మార్గంలో మనం ప్రస్తుతం ప్రయాణిస్తున్నాం. మొదటి పంపింగ్ స్టేషన్కి మనం చేరుకున్నాం. సో ఈ ప్రయాణం ఈ విధంగానే కొనసాగుతుంది. సహాయ చర్యలు ఈ విధంగానే కొనసాగుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మనం సొరంగ మార్గంలో ప్రస్తుత పరిస్థితిని మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇక్కడ మధ్యలోకి మాత్రమే మనం వచ్చాం. ఒక పంపింగ్ స్టేషన్ దగ్గర ఇది ఆగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సొరంగ మార్గంలోకి వెలుతురు, గాలి, దీంతో పాటు అంటే ఇక్కడ పనిచేసేటువంటి వాతావరణం, ఆక్సిజన్ స్థాయిలు, వీటన్నిటినీ కూడా అధికారులు మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కార్మికులకు ఇబ్బంది కలగకుండా, రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. అక్కడి నుంచి కాలినడకన వెళ్ళి టీబీఎం మిషన్ దగ్గర, అలాగే టీబీఎం మిషన్ అవతల ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ కూడా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇది 18వ రోజు సొరంగ మార్గంలో మనకు ఈ సహాయ చర్యలు జరుగుతున్నటువంటి తీరు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.